కొత్తగా ఆలోచిద్దాం. ఈ కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. మనం రోడ్డు మీద వెళ్తుంటే ఆ పక్కన జిలేబీ కనిపిస్తే తినేస్తాం, ఈ పక్కన పావుబాజీ కనిపిస్తే తినేస్తాం, ఇంకొంచెం దూరం వెళ్తే వేడివేడిగా ఇడ్లీ కనిపిస్తే అది తినేస్తాం. పొట్టని ఇంచుమించు చెత్త కుండీలా చేసేస్తున్నాం. మొన్ననే ఒక పేపర్లో చదివాను, ఒక ఆవిడ రోడ్డు పక్కన తిన్న ఆహారం తిని అందులో క్యాబేజీ ఉడకకపోవడం వల్ల ఆ సూక్ష్మ జీవులు ఆవిడ బ్రెయిన్లోకి చేరి 21 తిత్తులను అక్కడ నిర్మిస్తే డాక్టర్లు కష్టపడి వాటన్నిటిని నిర్మూలించారు. ఇవాళ అందరినీ వేధిస్తున్న సమస్య జంక్ ఫుడ్. ఈ విషయమై ఆరోగ్య జీవన విధానం అనే అంశం మీద అభిరామ సాహితీ కళా సేవా సమితికి నేను రాసిన కవిత ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యాన్ని మించిన సంపద లేదు. రకరకాల ఫలాలు, కాయగూరలు, ఆకుకూరలు మన ఆరోగ్యాన్ని ఇనుమడింపజేస్తాయి. పిజ్జాలు, బర్గర్లు, పానీపూరీలు మన ఆరోగ్యాన్ని చెడగొడతాయి, ఊబగాయం పెంచుతాయి. పండ్లు, ఆకుకూరలు, విటమిన్లు శరీరానికి కావలసినటువంటివి ఇస్తాయి. యోగా, ధ్యానం, సాత్విక ఆహారం మానవ జగతికి దేవుడిచ్చిన అద్భుత వరాలు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. పొట్టను చెత్తకుండీలా చేయకండి. మనమంటూ ఉంటేనే కదా ఏదైనా చేయగలిగేది. ఆరోగ్య సూత్రాలు పాటిస్తే ఆనందం మీ వెంటే, స్వర్గం మీ చెంతే. మీ చేతుల్లోనే ఉంది మీ ఆరోగ్యం. మితమైన ఆహారం చక్కటి జీవితానికి మూల సూత్రం. మీ ఎంవి చంద్రశేఖరరావు, భాగ్యనగరం.